ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం సెప్టెంబర్ 3, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటను పట్టుకొని ఎంతోమంది అనుకుంటారు, మనకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి దేవుడికి తెలుసు కదా, అలాంటప్పుడు మనం దేవునికి ఎందుకు మొరపెట్టాలి, దేవుణ్ణి ఎందుకు అడగాలి, మనం అడగకుండానే దేవుడు మన జీవితంలో ఏదైనా చేయగలడు కదా, అన్నీ ఆయనకి తెలుసు కదా, ఆయనకు మరుగైనది చాటైనది ఏదీ లేదు కదా అని దేవునితో ఉన్నటువంటి ఆ మాట్లాడే సమయాన్ని వాళ్ళు మానుకుంటారు. దేవుడితో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని వారు దూరం చేసుకుంటారు. కానీ దేవుడు అంటున్నారు, నాకు అన్నీ తెలుసు, అయినప్పటికీ మీరు నన్ను అడగండి అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఆ మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. అలాగే లోక సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం చూస్తాము. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో కూడా మనము చూస్తాము. దేవుడు ఏం చెప్తున్నారంటే తన ప్రజలకు, మీరు దేవునితో సహవాసం చేసేందుకు, ఆయనలో ఆనందించేందుకు, తమ అవసరాలను తీర్చుకునేందుకు అనుసరించవలసినటువంటి విధానములో ఇది ఒకటి. అంటే దేవుణ్ణి అడిగే పద్ధతి ఒకటి ఉందన్నమాట. ఆ పద్ధతి ద్వారా మనం దేవునితో సన్నిహితంగా ఉండగలుగుతాం. అంతేకాకుండా మన జీవితంలో ఆత్మీయత పాఠాలనేవి నేర్చుకోవటానికి ఈ దేవుడు ఉపయోగించేటువంటి ఒకే ఒక మార్గము దేవుడితో చేసే సహవాసము, అదే ప్రార్థన సహవాసం అన్నమాట. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ తాము దేవునిపై ఆధారపడి ఉన్నామన్న సంగతిని ఒప్పుకుంటూ ఉండాలని దేవుడు అస్తమానం కూడా ఈ విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటారు. అంటే మనం దేవునికి అడిగే విధానంలోనూ, దేవుని దగ్గర మొరపెట్టే విధానంలోనూ మనకు దేవుడు తప్ప మరెవ్వరూ లేరు, మనం దేవునికి అడిగితే దేవుడు మనకిస్తారు అన్నది మనము గుర్తెరిగి దేవుని దగ్గర మొరపెట్టి మన అవసరాలను మనము తీర్చుకోవాలని, ఏదైతే మనం ఆశిస్తున్నామో అది దేవుని చేతిలో నుండి పొందుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.